శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం చిరుధాన్యాలు వాటి ఆవశ్యకత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చిరుధాన్యాలు మా అంటే గడ్డి జాతి గింజలు. అవి పరిమాణంలో చాలా చిన్నగా ఉంటాయి, గుండ్రంగా ఉంటాయి. మనం పోల్చుకుంటే ఇప్పుడు వరితో కానీ గోధుమలతో పోల్చుకుంటే కానీ చాలా చిన్న గింజలుగా ఉంటాయి ఇవి. అయితే మనకి ఇంతకు ముందు ప్రకారం అంతా కూడా మనము ఆహార భద్రత అంటే ఆహారం ఎక్కువగా సమకూర్చుకునే విషయంలో ఆహార భద్రత గురించి ఎక్కువగా ఆలోచించేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ప్రస్తుత పరిస్థితుల్లో పోషకాహార భద్రత మీద ఎక్కువ దృష్టి సారించాల్సిన వారంగా ఉంటున్నాం అన్నమాట. అయితే ఈ పోషకాహార భద్రత అంటే మనం తింటున్న ఆహారంలో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహారాన్ని మనం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే పోషకాహారం తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలు కలిగిన ఆహారంగా మనం తీసుకునే వరి గోధుమలతో పోల్చినప్పుడు ఈ చిరుధాన్యాలు ఎంతో పోషకాలు కలిగినవిగా మనము చెప్పచ్చు అనమాట. అందుని గురించే మనకి భారత ప్రభుత్వం 2019 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా, జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించి ఎన్నో కార్యక్రమాలను చేపట్టి చిరుధాన్యాల్లో మనం ఎక్కువ చిరుధాన్యాల్ని మనం ఆహారంగా ఎక్కువగా తీసుకునేటట్లు ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అయితే తదనుగుణంగా ఇంకా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023 సంవత్సరాన్ని ప్రకటించి దానికి తగ్గట్టు ఎన్నో కార్యక్రమాల్ని అంతర్జాతీయంగా అన్ని ప్రభుత్వాలు కూడా ఈ విధమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం మనము చూడొచ్చు అనమాట. ఈ విధంగా చిరుధాన్యాల్ని ఆహారంగా తీసుకోవటం కోసం అన్ని దేశాల వాళ్ళు కూడా ముందుకొచ్చి చిరుధాన్యాల పంటల్ని పండించడంలోనూ దాన్ని ఆహారంగా తీసుకునే విషయంలోనూ ఎన్నో కార్యక్రమాలని చేపట్టి పంటల సరళినే మార్చుకునే పరిస్థితులు నెలకొన్నాయన్నమాట. ఎందుకంటే ఈ చిరుధాన్యాలు అనేవి చిన్న ఆహార గింజలుగా ఉండి ఎన్నో రకాలైనటువంటి పొరలు కలిగి మంచి పోషక విలువల గనిగా మనము ఈ చిరుధాన్యాల్ని చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో జీవన సంబంధిత శైలి వ్యాధులు ఎన్నో రకాలైనటువంటి థైరాయిడ్, అలాగే ఒబేసిటీ, ఊబకాయం, అలాగే డయాబెటిస్, బీపీ, ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలకి ఈ చిరుధాన్యాలు ఒక పరిష్కారంగా చెప్పచ్చు అనమాట. అంతేకాకుండా వాతావరణ విషయంలో కూడా ఈ చిరుధాన్యాలు వాతావరణానికి చాలా అనుకూలమైన పంటగా మనము చెప్పచ్చు అనమాట. తక్కువ నీటి అవసరతతోటి ఎక్కువ పురుగు మందులు, రసాయనాలు అవసరత లేకుండా, ఎందుకంటే ఎక్కువ పురుగు మందులు, రసాయనాలు అవసరత ఎందుకు ఉండదు అంటే పురుగులు, తెగుళ్ళు ఆశించేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఎంతటి వేడి వాతావరణాన్నైనా, ఎంతటి కరువు పరిస్థితుల్లోనైనా కూడా ఈ పంటలు బాగా తట్టుకుని మంచి దిగుబడిని ఇస్తాయి. కాబట్టి ఈ పంటలు వాతావరణానికి కూడా చాలా అనుకూలమైన పంటలు. అలాగే భూమికి చాలా మంచి సారవంతమైన పంటగా ఈ చిరుధాన్యాల పంటల్ని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి వాతావరణానికి, భూమికి కూడా ఎంతో అనుకూలమైన పంటలు. అలాగే తింటే మానవాళి ఆరోగ్యానికి కూడా ఎంతో అవసరమైన ఆరోగ్యాన్ని ఇచ్చే పంటగా దీన్ని చెప్పచ్చు అనమాట. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చిరుధాన్యాల ఆవశ్యకత చాలా చాలా ముఖ్యమైనదిగా ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులకి మనము చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ చిరుధాన్యాలు వండే విధానము దాని గురించి చాలా మందికి తెలియని పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీటి గురించిన అవగాహన చాలా తక్కువగా ఉన్నది. ఎందుకంటే పాత రోజుల్లో అయితే ఈ చిరుధాన్యాల్ని ఎక్కువగా వాడేవారు, వాళ్ళకి తెలుసు. కానీ మనము మెల్లగా వరి గోధుమల పంటలకి షిఫ్ట్ అయిపోయాం. ఆ షిఫ్ట్ అవ్వడంతో ప్రస్తుతం ఉన్న వాళ్ళకి ఈ చిరుధాన్యాలను ఎలా వండుకోవాలి అనే పద్ధతి మీద అంతగా అవగాహన లేకపోవడం, వీటి వినియోగం కూడా బాగా తగ్గిందని చెప్పవచ్చు. అయితే అందుకే ప్రభుత్వం వీటిని ఎలా తయారు చేసుకోవాలి, మన దైనందిక జీవితంలో మనం తినే ఆహారంలో భాగంగా ఎప్పుడూ కూడా దీన్ని కూడా ఆహారంగా చేసుకుని ఏ విధంగా తీసుకోవచ్చు అనే విషయాన్ని కూడా ఆలోచించి ఈ పంటని మనం ఆహారంలో తీసుకునేటట్లుగా
వివిధ రకాలుగా శిక్షణా కార్యక్రమాలు ఇవ్వడం, అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా, తర్వాత మిడ్ డే మీల్స్ గవర్నమెంట్ మిడ్ డే మీల్స్ ప్రోగ్రాంలో కూడా దీన్ని తీసుకెళ్లడం, ఈ విధంగా వివిధ రకాలుగా వివిధ పథకాల ద్వారా, అలాగే వివిధ శిక్షణా కార్యక్రమాల ద్వారా ఈ చిరుధాన్యాల్ని అందరికీ కూడా ఆహారంలో భాగంగా చేసే విషయంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని చెప్పవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల మనకు వచ్చే లాభాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. చూసినట్లయితే చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల వీటిలో చాలా పోషకాలు, మనము వరి గోధుమలతో కంపేర్ చేసుకుంటే చిరుధాన్యాల్లో ఎన్నో రకాలైనటువంటి పోషక విలువలు కలిగి ఉన్నాయన్నమాట. ఉదాహరణకి మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఫైబర్, చాలా ఎక్కువ పీచు పదార్థం చాలా ఎక్కువ కలిగిన చిరుధాన్యాలని చెప్పుకోవచ్చు. ఇవి ఎన్నో రకాలైనటువంటి కొన్ని ఒక 10-18 దాకా ఒక్కొక్క చిరుధాన్యానికి ఇట్ వేరీస్, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క తేడాతో ఉంటాయి. అయితే అన్నిట్లో కూడా ఇన్ని రకాల పొరలు ఉంటాయి. ఆ పొరలన్నీ విచ్చుకుని మనం నానబెట్టి వండుకున్నట్లయితే ఈ అరుగుదల కూడా చాలా బాగుంటుంది, ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది. దీని వలన కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్య పూర్తిగా పోతుంది. అలాగే ఐరన్ ఎక్కువగా ఉంటుంది, రక్తహీనత నుంచి కాపాడుతుంది. అలాగే మనకి మెగ్నీషియము, కాల్షియము, ఫాస్ఫరస్ ఎముకల పటిష్టత్వానికి, అలాగే దంతాల పరిరక్షణకి, దంతాల పటుత్వానికి, మనకి దైనందిక నర్వ్స్ అంటే నరాల బలహీనతకి, ఇలా చాలా విషయాల్లో కూడా ఈ చిరుధాన్యాలు మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట.